भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యే నమః. ఈ సంవత్సరం కనకదుర్గాదేవికి నవరాత్రుల విషయంలో మాలాధారణ చేసుకున్నటువంటి భక్తులు ఒక పెద్ద అనుమానం అయితే వచ్చింది. నవరాత్రులు అన్నారు కదా, మరి ఈ సంవత్సరం 10 రోజులు వచ్చాయి ఎలాగా అని తిథుల ప్రాధాన్యత వల్ల మాత్రమే చూడాలి తప్ప ఇంగ్లీషు తేదీలు మనం చూడకూడదు. మన సాంప్రదాయంలో నవరాత్రులు అనేవి తిథుల వల్ల ఏర్పడ్డాయి కాబట్టి దాని ప్రకారం మనం చూడాలి, కానీ ఇంగ్లీష్ డేట్లు మనం చూడకూడదు. ఎప్పుడు ప్రారంభించాలి నవరాత్రులు, ఎప్పుడు ముగించాలి అనేటటువంటిది సిద్ధాంత భాగాలు ఖచ్చితంగా చెప్పాయి. అది రోజులతో చూడకూడదు. డేట్ల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క సంవత్సరం 8 రోజులు వస్తాయి, ఒక్కొక్క సంవత్సరం 10 రోజులు వస్తాయి. దీని ప్రకారం ఆయా అవతారాలు ఏ రోజు ఏ అవతారం వేయాలి, ఏ తిథినాడు వేయాలి అనేది అక్కడ ఉండేటటువంటి పండితులు నిర్ణయం చేస్తారు. ప్రతి సంవత్సరం అవతారాలు కూడా ఒకే పద్ధతిలో ఉండవు. ఈ మొదట వేసే అవతారం నుంచి ఆఖరణ వేసే అవతారం వరకు కూడా తిథుల వ్యత్యాసం వల్ల ఏ రోజు ఏ అవతారం వెయ్యాలి అనేది నిర్ణయం చేస్తారు. ఎప్పుడు దీక్షలు ప్రారంభించాలి, కలశ స్థాపన ఎప్పుడు చెయ్యాలి అనేది. మీరు నవరాత్రులు మాలాధారం చేసుకున్నా, ఇంటిలో కలశ పెట్టుకున్నా, కలశారాధన మట్టుకు ఎప్పుడూ కూడా ఆశ్వేద శుద్ధ పాడ్యమి అంటే ఈ సంవత్సరం 22వ తేదీ సోమవారం నాడు ప్రారంభమైంది నవరాత్రులు. అంచేత ఆ రోజు ఉదయకాలంలో నిత్యార్చన కార్యక్రమాలు చేసుకోవాలి. మాలాధారణ ఎవరైనా చేసుకుంటే ఆ రోజు చేసుకోవాలి. కలశ స్థాపన ఎవరు చేసుకున్నా సరే ఆ రోజు చెయ్యాలి అనేది ముందు పద్ధతి. ఎప్పుడు ముగింపు చెయ్యాలి అనేది చాలామందికి ద్వంద్వలో ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు విజయదశమి కింద నిర్ణయం చేశారు. ఈ నవరాత్రి దీక్షలో విజయదశమి అనేది పండగ కాబట్టి విజయదశమికి ఒకరోజు మహర్నవమి నాడు సాయంత్రం పూజా కార్యక్రమం చేసిన తర్వాత కలశ ఉద్వాసన చెప్పడం అనేది జరుగుతుంది. విజయదశమి అనేది పండగ. దీక్షలన్నీ కూడా నవరాత్రులతో ముగుస్తాయి కాబట్టి పాడ్యమి నుంచి నవమి నాటి వరకు 22వ తారీఖు సోమవారం నుండి 22వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ 1వ తేదీ బుధవారం సాయంత్రం పూజ వరకు కూడా ఇవి కొనసాగిస్తూ ఉండాలి. సంవత్సరం 10 రోజులు వచ్చాయి కాబట్టి ఎలాగా అవతారాలు ఏం చేస్తారు, నవరాత్రుల్లో 9 అవతారాలు ఉండాలి కదా, 10వ అవతారం ఎలా పెడతారు అంటే ఇలాంటి ద్వంద్వం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దేవాలయం వారు ఏం చేస్తారంటే పండితులందరూ కూర్చొని కాత్యాయని అమ్మవారిని ఒకరోజు అధికంగా ఒక అవతారాన్ని నిర్ణయం చేస్తారు. అది పూర్వాచారంలో ఉన్నది. చాలా కాలం బట్టి అలాగా తిథుల వ్యత్యాసం వల్ల జరుగుతూ ఉన్నప్పుడు కాత్యాయని అమ్మవారిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రులు 9 రోజులు ఉండాలి కదా విజయదశమి కాకుండా, కానీ అది 8 రోజులు వస్తుంది. అప్పుడు మరి ఏ అవతారం తీసేయాలి? ఏ అవతారం కూడా తీయడానికి అవ్వదు. ఒకే రోజు 2 అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగ నిర్ణయం చేస్తారు. అంతేగాని ఎక్కువ వచ్చినప్పుడు ఒక కాత్యాయని అమ్మవారి రూపంలో, తిథి తక్కువ వచ్చినప్పుడు ఒకే రోజు 2 అవతార రూపాల్లో భక్తులకి అమ్మవారు దర్శనమిస్తారు. సృష్టి స్థితి లయకారిణి శ్రీ దుర్గాదేవి. ఆ దేవి సర్వభూతాల్లో ఆయా స్వరూపాలు ధరించి అన్నీ తానుగా ఈ ప్రపంచం అంతా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికగా, అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మగా, ఆది మధ్యాంతరహితైన దుర్గమ్మ సర్వభూతాల్లో ఏ ఏ రూపాల్లో ఉందో ఆ రూపాన్ని సాక్షాత్తు ఆ దేవి స్వరూపంగా భావించి నమస్కరిస్తే ఆ తల్లి అనేక భోగభాగ్యాలను మనకు ప్రసాదిస్తుంది. మహిషాసుర సంహారానంతరము అదే స్వరూపంలో విజయవాడలో స్వయంభూగా రౌద్ర స్వరూపంలో వెలసింది. ఆనాటి వీర శాక్తేయ భక్తులంతా దేవికి వామాచార పద్ధతిలో జంతుబలుడు నరబలుడు నివేదించి పూజలు చేసేవారు. దాంతో దేవీమూర్తి మరింత ఉగ్రరూపాన్ని ధరించింది.
దానివల్ల పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా కొండ కింద ఉన్న బెజవాడ నగరంలో ఏదో ఒక ఉపద్రవం ఉంది. ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపునిగా మార్చి అక్కడ తన మంత్రశక్తితో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆదిశంకరాచార్యుడు అమ్మవారిని తన జ్ఞాననేత్రంతో దర్శించగా దశావతారంతో అమ్మ సాక్షాత్కరించిందని చెప్తారు. లోక కళ్యాణం కోసం మానవులకు ముక్తిని ప్రసాదించుటకు ఆశ్వేద శుద్ధ పాడ్యము నుండి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో జగదాంబకు దశావతారాలను ఆ నవరాత్రుల్లో ఆరాధించడం తెలుగునాట ఆనవాయితీగా మారింది. శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేసిన తరువాత దుర్గా సహస్రం, దుర్గా అష్టోత్తరాలతో కాకుండా లలితా సహస్రం, లలితా అష్టోత్తరాలతో నిత్యం కుంకుమార్చన జరిగేలా నియమాన్ని ఏర్పాటు చేశారు. నిత్యార్చనలు, కుంకుమార్చనలు అన్నీ దేవి మూల రూపానికి కాకుండా అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రానికి జరుగుతూ ఉంటాయి. బెజవాడలో వెలిసిన దుర్గమ్మను శ్రీ కనకదుర్గగా పిలవడానికి పూర్వగాథ ఒకటి ఉన్నది. అది పశుబాలుని మృతికి కారణమైన తన కుమారుడికి మరణశిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చిన అమ్మ కనకవర్షం కురిపించిందట. ఈ కారణంగా శరన్నవరాత్రులు తొలి రోజున స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గగా అలంకారం తీర్చిదిద్దుతారు. 22/9/2025 సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవి మంత్రాల్లోకి గొప్పది. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలుసుకుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. గాయత్రి అవతారం 23/9/2025 మంగళవారం నాడు సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యాదేవి. అన్నపూర్ణాదేవి 24/9/2025 బుధవారం రోజున అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. నిత్యాన్నాదేశ్వరిగా, ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని అందిస్తుంది తల్లి. ఇంకా తరువాతి కాత్యాయని దేవి 25/9/2025 గురువారం నాడు. ఈ సంవత్సరం నవరాత్రుల్లో తిథుల వ్యత్యాసం వలన ఒక అవతారం ఎక్కువ రావడంతో కాత్యాయని అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారు. తరువాత మహాలక్ష్మి అమ్మవారు 26/9/2025 శుక్రవారం రోజు లోకస్థితి కారణంగా ధనధాన్య ధైర్య విజయ సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ట రూపమైన అమృత స్వరూపునిగా దుర్గమ్మను అలంకరిస్తారు. తరువాత లలితా త్రిపుర సుందరి 27/9/2025 శనివారం నాడు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరీదేవి అని పిలువబడుతుందట. ఈ దేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. తరువాత మహాచండీ అమ్మవారు 28/9/2025 ఆదివారం మధుకైటప మహిషాసుర శుంభ నిశుంభాదులను సంహరించరకు త్రిదేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు శక్తులు సమాహారంగా మహాచండీ అవతరించిందని చెప్తారు. ఆ దేవి స్వరూపమే అష్టాదశ భుజాల చండికా రూపం. తరువాత శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజున 29/9/2025 సోమవారం మూలా నక్షత్రం నాడు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే మూలా నక్షత్రం నాడు చేసే అలంకార ప్రత్యేకత. చదువుల తల్లి సరస్వతిగా దుర్గమ్మను అలంకరిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం నాడు చేసే ఈ అలంకృతికి భక్తజన ముక్తిదాయకం. తరువాత దుర్గాదేవి 30/9/2025 మంగళవారం రోజున దుర్గాష్టమి. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడనే రాక్షసుని సంహరించింది అష్టమి తిథి రోజునే. అందుకే ఆ తల్లి దుర్గా అని కీర్తించబడింది. ఈ అష్టమిని దుర్గాష్టమని కూడా అంటారు. దేవి దర్శనంతో దుర్గతులను నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. తరువాత శ్రీ మహిషాసురమర్దినీ దేవి మహర్నవమి 1/10/2025 బుధవారం నాడు పసుపు చీర కట్టుకొని పాశాంకుశాలు ధరించి ఒక చేతితో త్రిశూలం కలిగి ఉంటుంది. సింహాసనంపై ఆసీనురాలి ఉగ్ర రూపంతో మహిషాసుర మర్దనిగా భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి రాజరాజేశ్వరీ దేవి
2/10/2025 గురువారం ఆశ్వేత శుద్ధ దశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. షోడశ మహావిద్యాస్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి 9 రోజులు ముగిసిన తరువాత జరుపుకునే విజయదశమి నాడు అపరాజితాదేవి పేరు మీద ఏర్పడిందని పండితులు అంటారు. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి రాజరాజేశ్వరి దేవి పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగా చేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. తప్పోత్సవం విజయదశమి నాడు సాయంత్రం 5 గంటలకు దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాది అధిష్టాన దేవత శ్రీ కనకదుర్గాదేవికి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనచ కనుల పండుగగా జరుగుతుంది. అది చూసి తరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.